అండి. నేను బెల్లపు సురేష్‌ని, హైకోర్టు అడ్వకేట్‌ని. ఎస్సీ, ఎస్టీల కేసుల గురించి సుప్రీంకోర్టు లేటెస్ట్‌గా ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్‌ను ఇవ్వడం జరిగింది. సో, తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తిపై దాఖలైన ఎస్సీ, ఎస్టీ కేసును సుప్రీంకోర్టు మొన్న శుక్రవారం అనగా 31/1/2025న కేసును కొట్టివేయడం జరిగింది. కేసు ఏమిటంటే పట్టాదారుని పాస్‌బుక్కుల గురించి, తన తండ్రి ఇచ్చిన దరఖాస్తు పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కర్ఫ్యూ డయర్ అనే వ్యక్తి రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళారు. వివరాలు అడిగే క్రమంలో రెవెన్యూ ఆఫీసర్కి ఇతనికి మధ్య మాటా పెరిగింది. ఆ సమయంలో అతడు తన కులం గురించి ప్రస్తావించి, నీలాంటి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమిస్తే మీరు ఇలాగే చేస్తారు అన్నాడని, మరియు అదేవిధంగా కులం పేరుతో దూషించి అసభ్యకరమైన పదజాలంతో అవమానించాడని పేర్కొంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్లోని సెక్షన్ 3 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఆర్, అదేవిధంగా సెక్షన్ 3 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఎస్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఈ కేసును 2021 సెప్టెంబర్లో నమోదు చేయడం జరిగింది. కేసు టైటిల్ వచ్చి కరూప్ డయ్యర్ వర్సెస్ స్టేటు, ఎస్సీ నెంబర్ వచ్చేసి 133/2025 అనే ఈ కేసులో మద్రాసులోని తిరుచిరపల్లి కోర్టులో కేసు నడిచింది. సో, తనపై నమోదు అయిన కేసును కొట్టివేయాలని కోరుతూ నిందితుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాశ ఎదురైంది. దీంతో ఈ వ్యక్తి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు. కేసును విచారించిన ధర్మాసనం ఎఫ్ఐఆర్ ప్రకారం కూడా బాధితుడు అంటే రెవెన్యూ ఆఫీసర్ కార్యాలయంలోని 4 గోడల మధ్యనే జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత తన సహోద్యోగులు అక్కడికి వచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్లోని సెక్షన్స్ వర్తించవు అంటూ సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టివేయడం జరిగింది. సో, ముద్దాయికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో, మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.